చెలో వరంగల్ డీజేఎఫ్ 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి మాజీ ఎంపీపీ నరసింహులు గోడ పత్రికను విడుదల చేశారు. హత్నూర మండలం డెమోక్రటిక్ జర్నలిస్టుల ఫెడరేషన్ యూనియన్ 4వ మహాసభలు వరంగల్ జిల్లాలో జనవరి 24న జరగనున్నాయి. ఈ సభలలో జర్నలిస్టులు సోదరులు పాల్గొని విజయవంతం చేయాలని ఈ సంఘం నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు వరిగుంతం శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపైన పోరాటం చేస్తుందని తెలిపారు. జర్నలిస్టులకు అక్రిడిషన్లు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, చిన్న పెద్ద పత్రికలు అని తారతమ్యం లేకుండా అన్ని పత్రికలను ప్రభుత్వం సమానంగా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డీజేఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రావణ్ కుమార్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాల్, నాగేష్, విష్ణు, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హత్నూర మండలంలో డెమోక్రటిక్ ఫెడరేషన్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభ సందర్భంగా పత్రిక రిలీజ్ చేయడం అనేది జరిగింది, గోడ పత్రిక. అయితే ఈ సంఘం జర్నలిస్టుల సమస్యలపైన, వారికి ఉన్న సమస్యలపైన పోరాటం కోసం ఈరోజు హత్నూర మండలంలో యూనియన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో స్టార్ట్ చేసినాం కొంతమందితోని. ఈ సంఘంలో విధిగా జర్నలిస్టులు అనేవాళ్ళు, జర్నలిస్టుల యూట్యూబర్స్ కానీ, ఈరోజు కింది స్థాయిలో చిన్న పేపర్లు కానీ, వీరందరినీ ఈరోజు మేము ఈ సంఘములకు ఆహ్వానిస్తున్నాం. అట్లనే ఈ నెల 24వ తేదీన వరంగల్లో మహాసభ ఉంది. ఈ మహాసభల సందర్భంగా మేమేం కోరుకుంటున్నామంటే, ఈరోజు కింది స్థాయిలో పనిచేసే కొన్ని పత్రికలకు మాత్రమే, ఈరోజు కొన్ని పత్రికలకు, కొన్ని టీవీలకు మాత్రమే ఈరోజు అక్రిడిషన్స్ కానీ, ఇళ్ల స్థలాలు కానీ, వారికి కావాల్సిన బెనిఫిట్స్ కానీ ఇస్తూ ఉన్నారు. అది కాకుండా ఈరోజు పత్రికా రంగంలో వర్కింగ్ జర్నలిస్టు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గవర్నమెంట్ తరఫున, ప్రభుత్వం తరఫున వచ్చే అన్ని ఫెసిలిటీస్ను ఈరోజు విలేకరులకు, అన్ని పత్రికా విలేకరులకు కల్పించాలంటని చెప్పి మా సంఘం తరఫున, డీజీఎఫ్ తరఫున మేము కోరుకుంటున్నాం. అట్లనే ఈరోజు వరంగల్లో జరుగుతున్న మహాసభను కూడా విలేకరులు అందరూ విరిగా వచ్చి ఈ మహాసభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. వీడియో దిగి తర్వాత ఫోటో దిగి ఎన్ని సెకండ్స్? ఒక 5 సెకండ్స్